హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కార్లో అయితే అమర్ రాథోడ్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇక సడన్ గా అమర్ అయితే రాథోడ్ని కార్ ఆపమంటాడు. ఇక ఆపిన తర్వాత ఏంటి సార్ మీరు ఇక్కడ కార్ ఆపమంటున్నారు అని అయితే రాథోడ్ అడుగుతూ ఉంటాడు. మొన్న కరుణ చెప్పింది కదా ఇక్కడే మిస్ అమ్మ తనకి కనిపించింది అని. నిజంగా తనకి మిస్ అమ్మ కనిపించిందో లేదో భ్రమ అనేది ఈ రోజు తేల్చేస్తాను, ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేయి అని అయితే అమర్ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలకి రాథోడు షాకింగ్ గా అలా చూస్తూ ఉంటాడు. ఇక మరో పక్కన బాగిని ఈరోజు ఎలాగైనా చంపాలి, తను ఖచ్చితంగా మార్కెట్కి వస్తుంది, ఆ మార్కెట్లో దానిని కార్తో గుద్ది చంపేస్తాను అని మనోహరి కూడా అక్కడికే కారులో అయితే వచ్చి మిస్సమ్మ గురించి అయితే ఎదురుచూస్తూ ఉంటుంది. ఒక పక్కన అమర్, మరొక పక్కన మనోహరి అయితే వాళ్ళకి తెలియకుండానే బాగి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక బాగి అయితే ఒక గూర్ఖా వేసుకుని మార్కెట్ కి అయితే బ్యాగ్ తీసుకుని పక్క రోడ్లో నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. ఇక అమర్ అయితే బాగిని చూసి, మొన్న మన ఇంటి బయట గేట్ దగ్గర గూర్ఖాలో కరుణ ఫ్రెండ్ అని అబద్ధం చెప్పిన అమ్మాయి తనే కదా అలా వెళ్తుంది, తను అసలు ఆ రోజు ఎందుకు అలా అబద్ధం చెప్పిందో వెళ్ళి కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు రాతోడని కార్ దిగి రోడ్ క్రాస్ చేసుకుని అయితే అమర్ బాగి దగ్గరికి అయితే వెళ్ళబోతూ ఉంటాడు. మరో పక్కన బాగి రావడం చూసి మనోహరి అయితే, నువ్వు బ్రతికి ఉంటే నాకు చాలా డేంజర్ అవుతుంది, నీతో పడగలేకపోతున్నాను, అడుగడుగున నాకు అడ్డంగా వస్తున్నావు, ఈ రోజు నేను చంపే తీరుతాను అని మనోహరి అయితే కార్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ బాగీని గుద్దేయడానికి చాలా ఫోర్స్ గా వెళ్తూ ఉంటుంది. మరో పక్కన బాగి అయితే మనోహరిని గాని అమర్ని గాని చూడకుండా అలా రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుంది. మరి ఇప్పుడు మనోహరి బాగిని కార్తో గుద్దేస్తుందా లేదా గుద్దకుండా అమర్ కాపాడతాడా? గూర్ఖాలో ఉన్నది బాగియేనని అమర్కి తెలుస్తుందా? అసలు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.